అందరికీ శుభోదయం. ఈరోజు మన వీక్లీ వర్క్షీట్లో గణితం PP1 పేజీ నెంబర్స్ 35, 36, PP2 పేజీ నెంబర్స్ 45, 46, 47. ఇక్కడ ఒక అంగన్వాడీ కార్యకర్త ఈ యాక్టివిటీని చేస్తున్నారు. వెళ్ళి చూద్దామా? హాయ్ పిల్లలు, ఈరోజు మనం మ్యాథ్స్ వర్క్ బుక్ లో 17 నెంబర్ నేర్చుకుందామా? 17 నెంబర్ నేర్చుకుందామా? 17 ఈ నెంబర్ 17. ఇక్కడ మగ్గులు ఉన్నాయి, ఒకసారి కౌంట్ చేద్దాం. చూడండి నాన్న, మీరు వినండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. ఇక్కడ 17 మగ్గులు ఉన్నాయి. ఈ నెంబర్ ఏమున్నదా? 17 ఉంది కదా. ఈ బుట్టలో కొన్ని నంబర్లు ఉన్నాయి. బుట్టలో కొన్ని నంబర్స్ ఉన్నాయి, కానీ మనం 17 కి మాత్రమే సర్కిల్ వేయాలి. ఏ నెంబర్ కి సర్కిల్ వేయాలి? ఇప్పుడు 17 నెంబర్ కి సర్కిల్ వేయండి నాన్న. 17 ఎన్ని 17లు ఉంటే అన్ని సర్కిల్ వేసేయండి. నెక్స్ట్ పేజ్ తిప్పుకోండి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఓకే నాన్న. ఇప్పుడు ఇక్కడ కీస్ ఉన్నాయి కదా వైష్ణవి, ఈ కీస్ కి కౌంట్ చేయనా ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 14. ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. దీంట్లో 14 ఏదైతే దానికి సర్కిల్ వేయాలి. 14 కి సర్కిల్. ఓకే నాన్న, 14 కి సర్కిల్ వేయాలి నాన్న. ఇక్కడ జతపరచడం ఇచ్చినారు. ఆల్రెడీ కొన్ని నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని బొమ్మలు ఉన్నాయి నాన్న. చూడండి, ఈ నెంబర్ 5. ఇక్కడ 5 బొమ్మలు ఏమున్నాయి దీనిలో చూద్దామా? పెన్సిల్స్ ఉన్నాయి. 1 2 3 4 5. ఆల్రెడీ వీళ్ళు ఇచ్చినారు కాబట్టి మనం చేయాల్సిన పనులు. ఇప్పుడు కింద యాపిల్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 3 నెంబర్ ఎక్కడ ఉందో అక్కడికి మ్యాచ్ చేయండి. మ్యాచ్ చేయండి 3 కి. ఇవి తేనెటీగలు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9. 9 ఎక్కడ ఉంది? 9 కి మ్యాచ్ చేయండి. తేనెటీగలకి 2 3 4 5 6 7 నెంబర్ కి మ్యాచింగ్. 1 2 3 4 5 6 7 8 కి కలిపి పేజ్ కి వెళ్దామా? ఇప్పుడు ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ నానా ఇప్పుడు ఈ పక్క పేజ్ లో చూడండి, 17 నెంబర్ ఉంది. చుక్కలు ఉన్నాయి. మనం చుక్కలు కలుపుతూ 17 రాయాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. దీంట్లో ఇక్కడ ఉంది కదా, మీరు రాయండి. ఇలా చుక్కలు కలుపుతూ రాయాలి. 17 రాసేటప్పుడు కూడా పలకాలి. 17. ఇక్కడ ఉన్న పిల్లలు ఈ యాక్టివిటీని చాలా బాగా చేస్తున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి ఈరోజు మనం కూడా పిల్లలతో వర్క్ బుక్ని రాపిద్దాం. థ్యాంక్ యూ.